ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తే ముందుకు తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ చెప్పారు. ఈ రోజు కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాలులో కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చే కార్యకర్తలను నాయకులను బీజేపీలో చేర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని బలమైన పార్టీగా చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. మీరు ఎక్కడెక్కడ కావాలి ఇది శివప్రకాష్ గారు చెప్పిన మాట. ఎక్కడెక్కడ కావాలని కొన్ని ప్లేసులు కనుక చెప్పినట్లయితే ఒక ప్లేస్లో శివనారాయణ గారు చూపిస్తారు, అదే ఇంకో పార్టీ శివనారాయణ గారు పెట్టమని చూపిస్తారు. మనమే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి గారికి, మురళి గారికి, మరొక రాష్ట్ర కార్యదర్శి సభ్యులు నలుగురు నారాయణ గారికి, వెనక్కి వచ్చినటువంటి మరియు మన కోటేశ్వర యాదవ్ గారికి, పెద్దలు అభిప్రాయం తెలియజేస్తే ఒక పేపర్ మీద రాష్ట్ర తిరిగినట్లయితే 10 వస్తే 10 మన సొంతాన్ని కాదు, మన బిడ్డ కాదు, ప్రజలు అనుభూతి అందరూ కలిసి దీనికి ఖర్చు అవుతుంది, ఈ విధంగా చేస్తే పూర్తి అవుతుందనే విషయాన్ని ఆ యొక్క మంత్రి గారి ద్వారా ఈ రాష్ట్రంలో మనకి ఈ రోజున ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు, కేంద్రంలో ఒక మంత్రి ఉన్నారు. ఏదైనా కేంద్రానికి అవసరమైనది కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేల ద్వారా, అంటే బీజేపీ వాళ్ళు చేశాం, టీడీపీ వాళ్ళు వేరే, జనసేన వాళ్ళు వేరే, 10 స్టోర్లు వచ్చినాయి, 7 తీసుకొని రుణమాఫీ కాదు. ఎవరైతే నిజంగా పేదవాళ్ళు కార్యకర్తున్నారో వాళ్ళకి అన్ని అందాలి. అలాగే మీ అసెంబ్లీలో మండలంలో పదవి ఉండి పనిచేయ కార్యక్రమాలు ఇస్తూ పదవి లేకుండా కూడా బాధ్యతగా చేసి రాబోయే రోజుల్లో పార్టీ పని వస్తారనేటువంటి ఇస్తూ తప్పనిసరిగా అసెంబ్లీ పార్టీ కావాలి. ఇంకా 4వ విషయం, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎక్కడికి కూడా తెలిసే విధంగా ఉండాలి. ఇది జరగాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ పార్టీ, వార్డు మెంబర్ పార్టీ, ఎంపీటీసీ రోడ్డు పేరు ఉంటారు, ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీ గ్రామ మండల పరిధిలో స్థానిక సంస్థలు పనికొస్తానికి ఈ రోజు నుంచే 2025-26 కావాల్సిన కార్పొరేషన్ కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, పంచాయతీలు 13,000 పంచాయతీలు, ఎంపీటీసీలు 6,000 ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉండాలి. మనమే అనుకోవచ్చు. రామస్వామి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి గారు వేదిక కోరుతున్నాం. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ కపిలేశ్వర గారిని టీడీపీ జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశంలో సాధించింది. కాబట్టి రాబోయే రోజుల్లో గతంలో ఒక కక్షపూర్తి రాజకీయాలు కాకుండా ప్రజా సమస్యల్ని మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడమే భాజపా కార్యకర్తగా మీ కర్తవ్యం ఉండాలని చెప్పి కార్యకర్తలకి జాతీయ రాష్ట్ర పార్టీ చెప్పిన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కుటుంబంలాగా ఉండి కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి వేరే వాళ్ళు పెట్టే భేదాభిప్రాయాలు, ఇతర పార్టీలు పెట్టి భేదాభిప్రాయాలు ట్రాప్లో పడకుండా ఒక కుటుంబంలాగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబడమే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యకర్తలందరికీ కూడా నామినేట్ పోస్టుల్లో కావచ్చు, అలాగే స్థానిక సంస్థల్లో కావచ్చు, సరైన అంశాల ప్రకారం అందరి భాగస్వామ్యం ఉంటుందని ఉన్నటువంటి అనుమానాలు పట్టాపంచలు చేయడానికి ఈరోజు సమీక్ష సమావేశం. థ్యాంక్ యూ సార్.